జాతీయ రోడ్డు భద్రతా ఉత్సవాల్లో భాగంగా ఈ యొక్క రోడ్డు రవాణా ప్రమాదాల నివారణకై మనకు ఎటువంటి చర్యలు తీసుకోవాలని పూర్తి వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ఆదోని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీమతి శిశిర దీప్తి గారు మనతో పాటు ఉన్నారు. మేడం చెప్పండి, ఎన్ని నియమాలు పాటించినా రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి, దీనికి గల కారణాలు ఏంటి? ఎన్ని నియమాలు పాటించినా అంటే నియమాలు పాటించట్లేదనే చెప్పాలండి. ఇప్పుడు టూ వీలర్లో ఇద్దరు మట్టుకే పర్మిటెడ్, కానీ దగ్గర దగ్గర 5 మంది 6 మంది వెళ్తున్నారు. అమ్మ నాన్న ఒక ఇద్దరు పిల్లలు ప్లస్ లగేజ్. సో దీని మూలాన బ్యాలెన్సింగ్ ఉండదు. బ్రేక్ పడినప్పుడు స్కిప్ అవుతారు. చిన్నపిల్లల ఫ్రంట్ కూర్చున్న వాళ్ళు కింద పడతారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అండ్ ఆటోల్లో పరిమితి 4, కానీ మినిమం ఎంత తక్కువ అన్నా ఒక 10 మంది అన్నా ఉంటారు. మ్యాక్సిమం దగ్గర దగ్గర 30 మెంబర్స్ అలా ఉంటున్నారు. ఎన్ని కేసులు రాస్తున్నా వాళ్ళు మారట్లేదు. కొన్ని గూడ్స్ క్యారేజీల్లో అయితే సపరేట్గా వాళ్ళే పైన ఒక టేబుల్ లాగా వేసుకొని దానిపైన కూర్చొని ట్రావెల్ చేస్తున్నారు. బ్రేక్ పడిందంటే వాళ్ళు అక్కడ నుంచి ఎంత దూరం పోయి పడతారనేది కూడా వాళ్ళకు ఒక అవగాహన లేదు. మనం ఎన్నిసార్లు చెప్తున్నా, కేసులు రాస్తున్నా, మేము కేసులు రాస్తే నియర్లీ 9-10 వేలు పడుతుంది. అట్లా కూడా వాళ్ళు కట్టేసి వెళ్తున్నారు, కానీ వాళ్ళు మారడానికి ట్రై చేయట్లేదు. మనం స్కూళ్ళల్లో వెళ్ళి ఈ అవగాహన కార్యక్రమం చేస్తున్నాము. ఈ నెల మొత్తం మెడికల్ క్యాంప్స్ చేసాము, ఐ క్యాంప్ చేసాము. వేరే వేరే స్కూల్స్లోకి వెళ్ళి, కాలేజెస్లోకి వెళ్ళి వాళ్ళకి ఎలా మన రోడ్ రూల్స్ పాటించాలి అనే దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాము. అండ్ అండర్ డ్రైవింగ్ ఇప్పుడు కాస్త ఎక్కువ అయింది. సో ఆ అండర్ డ్రైవింగ్ మూలాన తల్లిదండ్రుల్ని అరెస్ట్ చేస్తారు, గవర్నమెంట్ జాబ్స్ రావు. సో పిల్లలు జాగ్రత్తగా ఉండాలి, పిల్లలకి ఇవి ఇవ్వకూడదు, వెహికల్స్ ఇవ్వకూడదు అనే కాన్సెప్ట్ కూడా వాళ్ళకి బాగా ప్రతి స్కూల్కి వెళ్ళి చెప్పడానికి ట్రై చేస్తున్నాము. ఎస్ మేడం, అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే మైనర్ డ్రైవింగ్ అండ్ ర్యాష్ డ్రైవింగ్ పెద్ద ఛాలెంజింగ్గా మారిందని చెప్పుకోవచ్చు. దీని పట్ల పోలీసులు ఎటువంటి చర్యలు వారిపై తీసుకోబోతున్నారు? అండ్ ఇట్స్ ఏ కంబైన్డ్ అండి. పోలీసులను మేము కలిసి చేస్తున్నాము. వీటి మీద సపరేట్ డ్రైవ్స్ చేస్తున్నాము. అండ్ ఇప్పుడు పిల్లల్లో కూడా లైక్ ఎలా ఉందంటే పేరెంట్స్ ఇచ్చేస్తున్నారు వెహికల్స్, కాస్ట్లీ వెహికల్స్ అంటే హై స్పీడ్ వెహికల్స్ ఇస్తున్నారు. వాళ్ళు నైట్లో తీసుకొని ఎటుపక్క అంటే అటుపక్క ఫుల్ రైజింగ్ దీంట్లో పోతున్నారు. సో ఇవన్నీ ఏంటంటే మనకు విజువల్ అఫెన్సెస్. ఈ విజువల్ అఫెన్సెస్కి ఇప్పుడు జస్ట్ ఫోటో తీసేసి అప్డేట్ చేస్తాం. మేము బండి ఆపి వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏం హోల్డ్ చేయాల్సిన పరిస్థితి లేదు. డైరెక్ట్గా ఫోటో తీసేసి అప్డేట్ చేస్తే మనకు ఇప్పుడు ఉన్న రన్నింగ్ సాఫ్ట్వేర్ వచ్చి వాహన్ అండి. ఇది టోటల్ అన్ని స్టేట్స్లోనూ ఇదే పనిచేస్తుంది. ఒక్క తెలంగాణ కాకుండా మిగతా అన్ని స్టేట్స్లో ఇదే సాఫ్ట్వేర్ పనిచేయడం మూలాన మీరు బండి మహారాష్ట్రలో పట్టుకున్నా ఇక్కడ ఆపచ్చు, ఇక్కడ బండి మహారాష్ట్రలో కూడా ఆపచ్చు. సో అలా ఏంటంటే బ్లాక్ చేసేసాము అంటే 100% వాళ్ళు కట్టిన తర్వాతే బండి రిలీజ్ అవుతుంది. డ్రంక్ అండ్ డ్రైవ్, ఈ మధ్యకాలంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా చాలా ప్రమాదకంగా అయితే మారిందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు గత కాలం నుంచి ఎన్ని కట్టారు, అండ్ వాళ్ళకు మీరు ఎటువంటి సందేశం ఇస్తున్నారు? ఈ ట్యూస్డే కూడా లైక్ నియర్లీ 10 కేసెస్ రాశారండి ఈ డ్రంక్ అండ్ డ్రైవ్. ఇదేంటంటే మోస్ట్లీ పోలీస్ వాళ్ళు రాస్తారు అండ్ దీన్ని కోర్టుకు పెడతారు. కోర్టులో వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఫైన్ కట్టిన తర్వాత వాళ్ళని రిలీజ్ చేస్తారు. వాళ్ళ డిఎల్ కూడా సస్పెండ్ చేస్తారు. ఎస్ మేడం, ఇక డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్న తర్వాత కూడా చాలా వరకు కూడా సిగ్నల్స్ పట్ల అవగాహన లేమితనమైతే ఈ మధ్యకాలంలో మనం ఈ యొక్క డ్రైవింగ్ చేసే వాళ్ళలో మనం గమనిస్తున్నాము. ఈ సిగ్నల్స్ సూచికలను వాళ్ళు ఏ విధంగా పాటించాలి? సిగ్నల్స్ అనేటివి 100% పాటించాలండి. ఎందుకంటే ఆ రోడ్ కండిషన్ని బట్టి మనం ఆ సిగ్నల్స్ ఉంటాయి. లైక్ స్పీడ్ కానీ, ఇప్పుడు 30 స్పీడ్ ఉన్న చోట 60లో పోయాము అంటే యాక్సిడెంట్ 100% అవుతుంది. ఎందుకంటే రోడ్ ఖాళీగా ఉన్నా కూడా మేబీ ఆ కండిషన్ రోడ్లో అంతకుమించి స్పీడ్ వెళ్ళకూడదు అనే కాన్సెప్ట్ మీదే బేసిస్ ఉంటుంది. సో
మన స్పీడ్ క్యాలిక్యులేట్ చేసి అప్డేట్ చేసే విధానం ఏంటి అంటే ఆ రోడ్డు, ఆ కండిషను, ఆ శాండ్, ఆ వెహికల్స్ ఎన్ని వెళ్తాయి ఆ రోడ్లో, దాన్ని అన్నీ చూసి బేస్ చేసి వాటి మీద మనం మొత్తం అప్డేట్ చేస్తాం. సో అవి పాటిస్తే మనకేం ప్రమాదం జరగకుండా సేఫ్గా బయటపడతాం. వాటిని పాటించనే పరిస్థితి ఉన్నప్పుడు ఇప్పుడు మోస్ట్లీ మనం చూస్తూనే ఉంటాం, మనకు ఈ రోడ్లో 30నే ఉంటుంది, కానీ ఎవ్వరు 30లో పోరు, 40, 50 ఆ రేంజ్లో పోతారు. ఆ రేంజ్లో పోతే ఆపోజిట్లో వెహికల్ వచ్చిందంటే మనకు ఇక్కడ ఏంటంటే సైడ్ రోడ్స్ చాలా ఉన్నాయి. ఆ సైడ్ రోడ్లో నుంచి ఏదైనా వెహికల్ వచ్చిందంటే 100% యాక్సిడెంట్ అవుతుంది. సో మనం ఆ స్పీడ్ లెవెల్స్ మెయింటైన్ చేయాలి. ఫైనల్గా మీరు ఏం జస్టిఫై చేస్తారు ఈ యొక్క ఉత్సవాలు జరిగాయి ఇన్నాళ్ళు? అండ్ ఫైనల్గా మెసేజ్ ఏం చెప్తారు? ప్రజలకి ప్రమాదాలు జరగకుండా ఎటువంటి వాళ్ళు ఏం పాటించాలి, అండ్ పోలీసులు కూడా ఏ విధంగా వాళ్ళకు సహకరించబోతున్నారు? నేను ఈ రోడ్ సేఫ్టీ వీక్ మొత్తం చెప్పడం ఏంటంటే రూల్స్ పాటించండి అని. రూల్స్ పాటిస్తే ఇప్పుడు మోస్ట్లీ డిఫెన్సివ్ డ్రైవింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. డిఫెన్సివ్ డ్రైవింగ్ అంటే మనల్ని మనం కాపాడుకుంటూ అటుపక్క ఉన్న వెహికల్ని కూడా మనం కాపాడగలిగే కెపాసిటీ మనకు ఉండాలి. అంటే అట్లీస్ట్ ద మినిమం యాక్సిడెంట్ జరగకుండా మనం హెల్ప్ చేయగలిగితే వాళ్ళ జీవితాలు మనం కాపాడిన వాళ్ళు అవుతాం. సో ఆ కాన్సెప్ట్ మీద అందరూ వర్క్ చేయాలి, నేర్చుకున్న. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ సీట్ బెల్ట్స్ మా కోసం వేసుకుంటారు, హెల్మెట్స్ మా కోసం వేసుకుంటారు. దాని మీద లాభం ఏం లేదు. ఇప్పుడు హెల్మెట్స్ వేసుకున్న వాళ్ళు దాన్ని లాక్ చేయరు, ఊరికే హెల్మెట్ పెట్టుకుంటారు. లాక్ చేయకపోతే హెల్మెట్ పనికిరాదు. ఇప్పుడు ఒక వాటర్ బాటిల్లో క్యాప్ పైన పెట్టడము, లాక్ చేయడము ఎంత డిఫరెన్స్ ఉందో, హెల్మెట్ లాక్ చేయడము, హెల్మెట్ ఊరికే పెట్టుకోవడంలో అంత డిఫరెన్స్ ఉంది. వేసుకున్నా వేసుకోకపోయినా ఒకటే. లాక్ చేయకపోతే వేసుకున్నా వేసుకోకపోయినా ఒకటే. ఇప్పుడు మోస్ట్లీ యాక్సిడెంట్స్ జరిగినప్పుడంతా మనకు హెడ్ ఇంజురీ జరుగుతోంది. హెడ్ ఇంజురీ జరిగితే మనిషి బతకడం చాలా కష్టం. వెరీ రేర్ కేసెస్లోనే బతుకుతారు. వాళ్ళకు కూడా పారాలిసిస్ అటాక్, ఇంకా మాట రాకపోవడం, ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. హెడ్ ఇంజురీ కానంత వరకే మనిషి సేఫ్గా ఉంటాడు. సో ఈ హెడ్ ఇంజురీ కాకుండా కాపాడేదే మన హెల్మెట్. అండ్ సీట్ బెల్ట్, యాక్చువల్లీ సీట్ బెల్ట్ టెస్టింగ్స్ 20 స్పీడ్లో జరుగుతుంది. ఎందుకు అంటే అంత తక్కువ స్పీడ్లో ఏదైనా క్రాష్ జరిగినా కూడా సీట్ బెల్ట్ మనల్ని ఎంతవరకు అది సేఫ్టీ మెజర్స్ మనం కాపాడుతుంది అని. సో సీట్ బెల్ట్ ఇక్కడ వేసుకొని మనం కంప్లీట్గా వస్తే ఇట్లా ఒక్కటి వస్తుంది, ఇట్లా ఒకటి వస్తుంది. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే వెనకాల ఫిక్స్ చేసేసి ఇది మట్టుకు తీసి ఇలా వేసుకుంటారు. ఇలా వేసుకుంటారు, సౌండ్ రాకుండా వాళ్ళు చూస్తున్నారే తప్ప వాళ్ళ సేఫ్టీ కోసం చూడట్లేదు. ఇప్పుడైతే ఇంకా కొత్తగా మన అమెజాన్ వాటిలోనే ఈ కార్లలో సౌండ్ రాకుండా క్లోజ్ చేయడానికి సపరేట్గా ఇవి దొరికాయి. తీసుకున్నారు ఆల్రెడీ. అమెజాన్ వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. అండ్ ఇట్లాంటివి ఎక్కడ అమ్మకూడదు అని చెప్పి సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చారు. మనకు ఆ జీవో కూడా రిలీజ్ చేసి చాలా రోజులైంది. సో అప్పటి నుంచి దాన్ని మేనేజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అండ్ ఇది మనకు విజయవాడ నుంచి ఫస్ట్ ఎరా మూవ్ చేశారు. అండ్ ఇక్కడ మెయిన్లీ ఇలా వేసుకోవడం వలన ఇప్పుడు సడన్గా జరిగిందంటే మనకు స్టీరింగ్ ఉంటుంది, స్టీరింగ్కి పడుతుంది. స్టీరింగ్కి చెస్ట్ పడిందంటే ఆ లంగ్స్కి ఎఫెక్ట్ పడిందంటే ఇంకా జీవితాంతం ఆ ప్రాబ్లంగానే ఉంటుంది. ఒకసారి లంగ్స్ కానీ లివర్ కానీ పాడయ్యాయంటే వాటి పరిస్థితి ఏంటి, హార్ట్ పరిస్థితి ఏంటి అని మనకు బాగా తెలుసు. సో అందరూ దయచేసి మా రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు రూల్స్ పాటించి సేఫ్గా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు యాక్చువల్లీ కరోనా టైంలో అయితే కరోనా అని చెప్పి చాలామంది ఇళ్ళలో ఉన్నారు, కరోనాకు చాలా భయపడ్డారు. బట్ ద విషయం ఏంటంటే ప్రతి సంవత్సరం కరోనా కన్నా యాక్సిడెంట్ల మూలాన ఎక్కువ మంది చనిపోయారు. అది ఎంత చెప్పినా ఎవరికి అర్థం కావట్లేదు. సో దయచేసి సేఫ్టీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించి అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలి, యాక్సిడెంట్స్ని తగ్గించాలి అని కోరుకుంటున్నాం. ఎస్, అయితే ఈ యొక్క రోడ్డు ప్రమాదాలు నివారించాలంటే మైనర్స్ డ్రైవింగ్ చేయకుండా తల్లిదండ్రులు కూడా బాధ్యతగా వ్యవహరించాలి. అలాగే సీట్ బెల్ట్ అయితేనేమి, హెల్మెట్ అయితేనేమి తదితర జాగ్రత్తలు పాటించి
డ్రైవింగ్ చేసే వాళ్ళు తమ ప్రాణాలని కాపాడుకుంటూ అలాగే ఇతరుల ప్రాణాలు కూడా ఎంతో ముఖ్యం కాబట్టి ఇతరులపైన కూడా మనము ఎటువంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా డ్రైవింగ్ చేయాలి. అండ్ రోడ్ సిగ్నల్స్ అయితే ఏవైతే చూపిస్తున్నారో ప్రతి సిగ్నల్ కూడా పాటించి ఈ యొక్క రవాణా శాఖ అధికారులకు సహకరించి ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలని చెప్పేసి మనకు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీమతి శిశిర దీప్తి గారు అయితే తెలియజేశారు. కెమెరా పర్సన్ లక్ష్మీకాంత్, రాజారంగ, సిఆర్ న్యూస్.